నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. రైట్, మనం విషయానికి వస్తే మరి నక్క ద్రాక్ష అనేటటువంటి గేయాన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ పాఠం యొక్క బిట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసి వినండి, మాట్లాడండి, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. మీరందరూ చక్కగా రాగయుక్తంగా పాడారని నేను అనుకుంటున్నాను. పాడకపోతే పాడండి, నేర్చుకోండి, సరేనా? బొమ్మలో ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి. బొమ్మలో ఏమేమి ఉన్నాయి? నక్క ఉంది, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి చూడండి. చెరువు, కొండలు ఉన్నాయి కదా, చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి. వాటి గురించి చెప్పండి. రైట్, వాటి గురించి చెప్పండి. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, నక్కు ఉంది, తర్వాత వాటి గురించి మాట్లాడుకోండి, సరేనా? తర్వాత బొమ్మలో ఉన్న కథ ఎప్పుడైనా విన్నారా? అటువంటి కథ ఇంకేమైనా మీకు తెలిస్తే చెప్పండి, ఒకసారి గుర్తు చేసుకోండి, సరేనా? రైట్. తర్వాత రెండో బిట్ ఏంటిది? చదవండి. రెండో బిట్ వచ్చేసి చదవండి అంటున్నాడు. ఏం చేయాలన్నట? కింది వాక్యాలను గేమ్లో గుర్తించండి, వాటి కింద గీత గీయండి. నక్క వెళ్ళిపోయింది గేమ్లో ఎక్కడుంది? నక్క వెళ్ళిపోయింది ఉందా దీంట్లో? చూడండి. నక్క ఒకటి తోటలోని ద్రాక్ష పండ్లు చూసింది, పండ్లను అందుకోవాలని పలుమార్లు ఎగిరింది, ఎంత ఎగిరినా చిక్కలేదు, బిక్కమొహం వేసింది, అందనట్టి ద్రాక్ష పులుపు అంటూ నక్క వెళ్ళింది. ఉందా? నక్క వెళ్ళింది, అది లాస్ట్ లైన్లో చివరన. రైట్. తర్వాత ద్రాక్ష పండ్లు చూసింది ఉందా? ఎక్కడుందో అందులో అండర్లైన్ చేయండి. తర్వాత మూడోది బిక్కమొహం వేసింది. గేమ్లో ఉందా ఇది? మీరు చూడాలి, నాకు తెలియదు మరి. రైట్. తర్వాత అందులో ఆ బిట్టు రెండోది. కింది పదాలను చదవండి, గీత గీసిన అక్షరాల మధ్య తేడాను గుర్తించండి, వాటిని స్పష్టంగా పలకండి. ఏం చేయాలన్నట? కింది పదాలు చదవాలి. రెండింటిని కలిపి చదివితే ఎలా ఉంది? ఒకేలాగున్నాయా? అదేమన్నా తేడా ఉందా? అది గ్రహించాలి. చూడండి. ఫస్ట్ది ఒక ఓ ఉంది, కా ఉంది. పక్కన ఉంది క, పక్కన కా అవుతుంది. ఏం పేరు? నక్క. పైన పాఠం పేరు చెప్పుకున్నాం, నక్క ద్రాక్ష అని. ఆ కావతు లేదనుకోండి, నక అని చదవాలి. నక అంటే అర్థం లేదు, కాబట్టి కావత్తు అంటే కావతిస్తే నక్క అవుతుంది కదా. అలా ఈ తేడాలు గమనించాలన్నమాట. ఒత్తులు ఉంటే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా. కంకి చూడండి. చెక్కిలం. కావతు లేదనుకోండి, ఇక్కడ చకిలం అవుతుంది, చక్కిలం. తర్వాత కెరటం. ఇక్కడ కే ఉంది. తక్కెడ. కావతు లేదనుకోండి, తకేడ అవుతుంది, తకేడ. పాకుట. ఇక్కడ చూడండి. చెక్కుట. పాకుట, చెక్కుట. రైట్. అలా ఇంకా వేరే వేరే పదాలు మీకు వచ్చినాయి. అక్క ఉంది, అన్న, నా అంటే అక్క, చెక్క, ముక్క, కావత్తుతో వచ్చేటటువంటి పదాలు. అటక, ఇలాంటి పదాలను మీరు కొన్ని రివైజ్ చేసుకోవాలి, సరేనా?
తర్వాత ఇంకా కిందికి వస్తే కింది పదాలను చదవండి. కావత్తు ఉన్న పదాలకు గీత గీయండి. చక్కెర. కావతున్న పదాలు ఇక్కడ ఉందా? చా ఉంది, కాకితం వస్తే కే, కావత్తు, రా ఉంది. చక్కెర. దాని కింద గీత గీయండి. అదేవిధంగా నక్కిన అందులో ఉందా? చూడాలి మరి, అక్కడ గీత గీయండి. అక్కడ. తక్కువ. దిక్కైన. నెక్కొండ. అక్కౌంటు. కొక్కొరోకో. ఇందులో ఏం చెప్పాడు పైన? కింది పదాలను చదవండి. కావత్తు ఉన్న పదాలకు గీత గీయండి. అది గీత గీయండి. రైట్. తర్వాత కింది పదాలను చదవండి. కావత్తు ఉన్న అక్షరాల కింద గీత గీయండి. వాటిని స్పష్టంగా పలకండి. ఇక్కడ చూడండి. అక్క, చెంకి, జట్కా, ఉత్కళ, కర్కాటకం, ముష్కరుడు, మర్కటం, ఉల్కలు. అంటే ఇంతకుముందు కావత్తున్న అక్షరాలతో చదివినాము. ఇప్పుడేముంది? కావత్తు వేరే అక్షరానికి కావత్తు వచ్చింది. అలా కావత్తు వస్తే ద్విత్వాక్షరము, వేరే దానికి ఒత్తు వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం అని చెప్పేసి అంటాం. ఓకే. ఇలా ఈ బిట్లను జాగ్రత్తగా చదవండి. చదివి వేరే పదాలను కూడా రాసుకొని కొన్ని పదాలు రాసి చదివే ప్రయత్నం చేయండి. రైట్. తర్వాత వేరే బిట్లోకి వెళ్దాము. జాగ్రత్తగా ఇక్కడ వరకు చక్కగా ఈ వేరే అక్షరాలు అంటే కావత్తు వచ్చినటువంటి పదాలు కొన్ని రాయండి. అదేవిధంగా వేరే దానికి కావత్తు చేరినటువంటి పదాలు కొన్ని. ఈ విధంగా కొన్ని రాసి ప్రాక్టీస్ చేయండి. కొన్ని పదాలు రాయండి. సరేనా? చెంకి అన్నాడు ఇక్కడ. ఇంకేముంటుంది అట్లా? జట్కా ఉంటుంది, మట్కా ఉంటుంది. అలా కొన్ని పదాలు వేరే వేరే రాసి మనం వాడాలన్నమాట. మనం బ్రెయిన్ వాడితే ఈజీగా మనకు అర్థమైపోతుంది. సరేనా పిల్లలు? థ్యాంక్ యూ. ఈ బిట్లు కంప్లీట్ చేయండి, చదవండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ధన్యవాదములు.